ఇంట్లో వాడే ఫుడ్ ప్యాకేజింగ్ కంటైనర్ గ్లాసెస్ నుంచి బివరేజెస్ వాడేటువంటి బాటిల్స్ వరకు పూర్తి స్థాయిలో ఎలా తయారవుతాయి, గ్లాసులకి రంగులు ఎలా వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ నో మనం హెచ్ఎస్ఐఎల్ ప్యాకేజింగ్ డివిజన్కి సంబంధించినటువంటి కంటైనర్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏజీఐ ఫ్యాక్టరీలో ఉన్నాం. ఇక్కడ ఏ విధంగా కంటైనర్ గ్లాసెస్ బాటిల్స్ తయారు చేస్తారో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్. మనం ఇంట్లో వాడేటువంటిది ఫుడ్కి సంబంధించి కానీ బెవరేజెస్కి సంబంధించి కానీ వాడే ఇలాంటి బాటిల్స్కి సంబంధించి తయారీలో ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తారని చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది, తెలుసుకోవాలని కూడా ఉంటుంది. నాకు కూడా అలాగే తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు మనం మెటీరియల్కి సంబంధించి ఓర్కి సంబంధించి రా మెటీరియల్ ఎలాంటి రా మెటీరియల్స్ అనేది గ్లాస్ బాటిల్ తయారు చేసేందుకు వాడతారనేటువంటి గోడౌన్లో ఉన్నాము. దాదాపుగా 8 మెటీరియల్స్ కంప్లీట్గా ఇక్కడ ఈ గోడౌన్ నుంచి ఇక్కడ నుంచి మూవ్ అవుతుంటాయి. డిఫరెంట్ ప్లేస్ నుంచి తీసుకొచ్చినటువంటి రా మెటీరియల్ని గ్లాస్ తయారీలో ఈ బాటిల్స్ కంటైనర్ బాటిల్స్ తయారీలో వినియోగిస్తారు. దీనికి సంబంధించి ఈ మెటీరియల్ రా మెటీరియల్కి సంబంధించినటువంటి హెడ్ రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. గ్లాసు తయారీకి ముఖ్యమైన ముడి సరుకు ఇసుక, దాన్ని క్వార్ట్జ్ కానీ సిలికా శాండ్ కానీ అంటాము. దాంతోపాటు సోడా యాష్ వాడతాము. తర్వాత లైమ్ స్టోను, డోలమైటు, ఫెల్స్పారు అనేవి ముఖ్య రా మెటీరియల్స్ అండి. దాంతోపాటు కొద్దిగా రిఫైనింగ్ ఏజెంట్స్ సోడియం సల్ఫేట్ లాంటివి, కార్బన్ లాంటివి వాడతామండి. ఇవి మెయిన్ రా మెటీరియల్స్. ఇవి ఫ్లింట్ గ్లాస్ కోసం అనంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ కోసం ఈ రా మెటీరియల్స్. మిగతా గ్రీన్ కలర్ కానీ యాంబర్ కలర్ కానీ చేయాలంటే కలర్ పిగ్మెంట్స్ కూడా వాటిలో యాడ్ చేస్తాం. ఇవి ముఖ్య రా మెటీరియల్స్. వీటన్నిటినీ ఒక పర్టికులర్ వెయిట్స్లో కలిపి ప్రపోర్షన్లో కలిపి మిక్స్ చేసి ఫర్నెస్లో మెల్ట్ చేసినప్పుడు గ్లాస్ తయారవుతుందండి. ఇలాంటి గ్లాస్ బాటిల్స్ తయారు కావాలంటే దాదాపుగా 8 మెటీరియల్స్ని పూర్తిగా దీంట్లో కలుపుతారు. మనం ఇలాంటి రంగుల బాటిల్ కావాలి అనుకుంటే మట్టికి ఖచ్చితంగా దీంట్లో వేరే కలర్ పిగ్మెంట్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కలుపుతారని చెప్తున్నారు. మనం ఎక్కడైతే రా మెటీరియల్ సోర్స్ ఉందో అక్కడ నుంచి వచ్చినటువంటి ఆ రా మెటీరియల్ అంటే మనం చెప్పుకున్నటువంటి 8 మెటీరియల్స్ ఇసుక కానీ లేకుంటే డోలమైట్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతిలో మెజర్ చేసేటువంటి మిషనరీ ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఇది శాండ్కి సంబంధించింది. ఇక్కడ నుంచి ఆ శాండ్ అంతా కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి 8 రకాల మెటీరియల్స్ ఈ విధమైనటువంటి వాటి ద్వారా మిక్స్ అయిపోతుంది. అంటే సపోజ్ మనం చూసుకున్నట్లయితే ఒక 100 టన్నులకు సంబంధించినటువంటి మెటీరియల్ మనం రెడీ చేయాలి అనుకుంటే దాదాపుగా 120 టన్నుల వరకు ఈ మెటీరియల్ అంతా కూడా పూర్తిగా ఈ విధంగా మిక్స్ చేయడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా ఒక పద్ధతి ద్వారా, అంటే ఇప్పుడు ఇసుక ఎంత పాలలో ఉండాలి, డోలమైట్ ఎంత పాలలో ఉండాలి అనేది వీటి ద్వారా ఈ కన్వేయర్ ద్వారా కంప్లీట్గా ఒక్కొక్క మెటీరియల్కి సంబంధించినటువంటి ఈ కన్వేయర్ ద్వారా వెళ్ళి అన్నీ కూడా సైలెస్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో మిక్స్ అవుతాయి. మొత్తం అక్కడ నుంచి కలెక్ట్ అయినటువంటి రా మెటీరియల్ కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ ప్రపోర్షనేట్లో మిక్స్ అయిపోయిన తర్వాత అదంతా కూడా మెల్ట్ కావడానికి ఇప్పుడు మనం వెనకాల చూపిస్తున్నటువంటి ఈ ఫర్నస్ దాంట్లోకి వస్తుంది. ఇక్కడ దాదాపుగా 1570 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉంటుంది. అంటే ఇంత హార్డ్ కోర్ టెంపరేచర్లో బయట కలెక్ట్ చేసినటువంటి మెటీరియల్ 30%, 35% వరకు కంప్లీట్ రా మెటీరియల్ మొత్తం కలిసి 100% ఈ విధంగా మనం చూస్తున్నటువంటి కంప్లీట్ ఫర్నిష్లోకి వస్తుంది. ఈ ఫర్నిష్లలో సర్టన్ టెంపరేచర్ దగ్గర అదంతా కూడా మెల్ట్ అయిపోతుంది అనమాట. మెల్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ షేప్స్ అంటే బాటిల్స్, డిఫరెంట్ బాటిల్స్ కంటైనర్స్ కావాలనుకుంటాం, గ్లాస్ కంటైనర్స్ కాబట్టి ఆ కంటైనర్ మాడ్యూల్స్లోకి కంప్లీట్గా వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఈ ఫర్నెస్కి సంబంధించిన ఇంజనీర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎన్ని డిగ్రీల సెల్సియస్ దగ్గర ఇది మెల్ట్ అవుతుందండి? అక్కడ నుంచి వచ్చిన మెటీరియల్ ఎట్లా మూవ్ అవుతుందండి? 15-17 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెల్ట్ చేస్తాం మనం గ్లాసు. ఇది అక్కడ నుంచి ట్రోడ్ ద్వారా వర్కింగ్ హ్యాండ్కి వెళ్ళి వర్కింగ్ హ్యాండ్ నుంచి ఫీడర్లకి వెళ్తుంది, ఇండివిజువల్ ఫీడర్లకి వెళ్తుంది గ్లాస్.
ఎంతమంది వర్క్ చేస్తారండి ఇక్కడ? ఈ టెంపరేచర్ చాలా హెవీ ఉంటుంది కదా, వర్క్ చేయడం ఎట్లా ఉంటుంది? ఎంతమంది వర్క్ చేస్తారు? అన్ని పీపీఎస్ ఇస్తారండి సేఫ్టీ పరంగా. డిపార్ట్మెంట్కి వచ్చి మన ఫర్నస్ డిపార్ట్మెంట్లో వచ్చి ఒక ఇంజనీర్, ఒక ఆపరేటర్ ఉంటారు, ఒక మేనేజర్ ఉంటారండి మామూలు. అంటే ఇప్పుడు ఇంత టెంపరేచరు అనేది గ్లాసు ఎంత టెంపరేచరు అంటే ఇప్పుడు మన రా మెటీరియల్ కంప్లీట్గా మెల్ట్ అవ్వడానికి లోయెస్ట్ ఎంత టెంపరేచర్ కావాలి, హైయెస్ట్ ఎంత టెంపరేచర్ కావాల్సి ఉంటుంది? ఇది ఫర్నిస్ మండించడానికి ఏం యూజ్ చేస్తారు? మ్యాక్సిమం 1570 వరకు వెళ్తామండి. 1550 to 1570 వరకు వెళ్తాము. మనం ఫ్యూయల్, ఫర్నస్ ఆయిల్, గ్యాస్ రెండు యూజ్ చేస్తాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అండి. ఇప్పుడు బాటిల్ అనగానే మనకు పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది కదా, సో ఇంత టెంపరేచర్ జనరేట్ చేసిన దాన్ని మీరు ఇంకెక్కడైనా వాడుకుంటారా? పవర్లో కానీ ఇంకెక్కడైనా వాడే అవకాశం ఉంటుందా ఈ ఫర్నిస్ నుంచి వచ్చేటువంటి వేడిని? ఇక్కడ రీజనరేటర్ సిస్టమ్ ఉంటుందండి. వేస్ట్ హీట్ రికవరీ చేసి మళ్ళీ ఫర్నస్లోనే వాడుకుంటాము. సో మనం పైన ఫర్నిస్లో వేసినటువంటి రా మెటీరియల్ అంతా కూడా సో అప్పటిదాకా డిఫరెంట్గా ఉండేటువంటి మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీకి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీలు, బెస్ట్ క్వాలిటీ గ్లాసెస్, అంటే మనం గ్లాసు ఎక్కడైతే గ్లాస్ కంటైనర్స్, గ్లాస్ బాటిల్స్ ఎక్కడ యూజ్ చేస్తాం ప్రధానంగా అంటే బెవరేజెస్ విషయంలో కానీ తర్వాత ఫార్మాస్యూటికల్స్లో కానీ యూజ్ చేస్తారు. అంటే ఆ బాటిల్స్ అన్నీ కూడా కంటామినేట్ కాకుండా ఉండాలి, చాలా క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటే మనం అక్కడి నుంచి వచ్చేటువంటి రా మెటీరియల్ అంతా కూడా ఈ విధంగా బాటిల్ షేప్లోకి తయారవుతుంది. చూసుకోవచ్చు అక్కడ నుంచి రా మెటీరియల్ ఫర్నేస్ నుంచి వచ్చినటువంటి రా మెటీరియల్ అంతా ఆ విధంగా ఇక్కడ మొత్తం ఇప్పుడు మనకి ఇక్కడ 8 బాటిల్ షేప్ చేసేటువంటి బాటిల్కి సంబంధించినటువంటి ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాం. అంటే 1557 డిగ్రీల టెంపరేచర్ దగ్గర కంప్లీట్గా ఈ విధంగా షేప్ అయినటువంటి బాటిల్స్ అన్నీ కూడా, ఇది వచ్చేసి బెవరేజెస్కి సంబంధించినటువంటిది, లిక్కర్ కంపెనీకి సరఫరా చేసేటువంటి బాటిల్స్ అంతా కూడా ఈ విధంగా తయారవుతాయి. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 15 నుంచి 20 వరకు డిఫరెంట్ మోడల్ బాటిల్స్ అన్నీ కూడా తయారవుతాయి. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక లిక్కర్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ బాటిల్ అంతా కూడా, ఈ బాటిల్కి సంబంధించి ఎవ్రీ లెవెల్ క్వాలిటీ మనం అక్కడ చూసుకోవచ్చు. సో అక్కడ బాటిల్ అనేది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ రంగులో ఉంది, ట్రాన్స్పరెంట్లో ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా కూడా కలర్లోకి మారింది. అంటే ఇక్కడ కలర్ యాడ్ చేయడానికి కూడా డిఫరెంట్ పిగ్మెంట్స్ యాడ్ చేస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు బాటిల్ తయారు కాగానే వెంటనే మనం ఇక్కడికి వచ్చేసరికి దీనికి సంబంధించినటువంటి వెయిట్ చూడము, దాని క్వాలిటీ చెక్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఒక్క రోజులో అంటే ఈ ఏజీఐ ఫ్యాక్టరీకి సంబంధించి అంటే ఈ గ్లాస్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక రోజులో దాదాపుగా 1600 టన్నుల మెటీరియల్ ఉపయోగిస్తారు. అంటే రోజుకి దాదాపుగా 60 నుంచి 62 లక్షల బాటిల్స్ అనేవి ఎవ్రీడే తయారవుతాయి. డిఫరెంట్ ఫీస్కి సంబంధించి అదర్ ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఫుడ్ బెవరేజ్కి సంబంధించి కావచ్చు. మనం చూసుకోవచ్చు ఎంత టెంపరేచర్లో ఇక్కడ బాటిల్ అనేది తయారవుతుంది. దీంట్లో మనం చూడొచ్చు అక్కడ నుంచి వచ్చినటువంటి బాటిల్ స్లోగా ఇక్కడ కలరు కంప్లీట్గా కలరు మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది గ్రీన్ కలర్లోకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఆ రో అంతా కూడా ఇక్కడ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా చేస్తున్నారు కాబట్టి కంప్లీట్గా ఒక్కొక్క బ్యాచ్ని క్లియర్గా ఇక్కడ కూడా మాన్యువల్ ఇంటరప్షన్ ఉంటుంది, ఎందుకంటే ఇంత టెంపరేచర్లో చేస్తున్నారు కాబట్టి. సో పూర్తిగా అవంతా కూడా ప్యాకింగ్ సెక్షన్లోకి వెళ్తుంటాయి. మనం ఇంకా ముందుకు వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూసాం కదా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా ఈ విధంగా సర్టన్ టెంపరేచర్ వద్ద ఇవన్నీ కూడా తయారవుతాయి. తయారైన తర్వాత వీటిని అన్నిటి కూడా కూల్ చేస్తూ దీన్ని కలర్లోకి మారుస్తుంటారు. తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇది ప్యాకింగ్ సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్యాకింగ్ సెక్షన్లోకి వెళ్ళి అసలు ఎలా ప్యాక్ అవుతుంది చూద్దాం. సో ఎలాంటి బాటిల్ కావాలన్నా, ఎలాంటి కలర్లో కావాలన్నా, ఎలాంటి మోడల్ కావాలన్నా దానికి సంబంధించినటువంటి బాటిల్స్ మీకు క్షణాల్లో తయారు చేసి ఇస్తామని చెప్పేసి ఏజే గ్లాస్ ఫ్యాక్టరీ చెప్తుంది. మనం చూసుకోవచ్చు కొన్ని లక్షల బాటిల్స్ ఈ విధంగా తయారవుతాయి. సో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, సో ఈ క్వాలిటీకి సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటారు, ఎలాంటి టెక్నాలజీని దీంట్లో క్వాలిటీ ప్రోడక్ట్ డెవలప్ చేయడంలో వాడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఇక్కడ ప్రొడక్షన్ సంబంధించి కానీ క్వాలిటీకి సంబంధించి కానీ చూసేటువంటి జనరల్ మేనేజర్ ఉన్నారు. సార్ మీ పేరేంటి, ఎలాంటి క్వాలిటీకి సంబంధించిన పారామీటర్స్ తీసుకుంటారు, ఎంత టెంపరేచర్, ఇప్పుడు మన టెంపరేచర్లో హెవీ టెంపరేచర్లో వర్క్ చేయాలి, సో ఇలాంటి టెంపరేచర్లో తయారైనటువంటి బాటిల్స్ విషయంలోకి వచ్చేసరికి క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఏజీఐ గ్లాస్కి సంబంధించి ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు?
సార్, నా పేరు సోరానేని అనిల్ కుమార్. నేను ఓల్ ఓవర్ ప్రొడక్షన్ ఇన్ఛార్జిని. నా డిజిగ్నేషన్ అడిషనల్ జనరల్ మేనేజర్. సో మేము వరల్డ్ క్లాస్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మేము హైదరాబాద్లో 2 ఫర్నెస్లు ఉన్నాయి. ఒక ఫర్నెస్ కెపాసిటీ 330 టన్స్, రెండో ఫర్నెస్ కెపాసిటీ 250 టన్స్. మేము ఫుడ్ జార్స్, లిక్కర్ బాటిల్స్, బ్రాండెడ్ లిక్కరు, బియరు, బేవరేజెస్, సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ తయారు చేస్తాం. మా బ్రాండ్ ఇమేజ్ వచ్చి మా క్వాలిటీ, మా కస్టమర్స్, ఫుడ్ కస్టమర్స్, బియర్ కస్టమర్స్ అందరూ మాకు మంచి రేటింగ్స్ 9 రేటింగ్ ఇచ్చారు. మా గ్రీన్ గ్లాస్ ఉంది. గ్రీన్ గ్లాస్ వచ్చి 650 ml బీరు, 330 ml బీరు మేము కాల్స్బర్గ్, కింగ్ ఫిషరు, టూబర్గ్ వీళ్ళందరికీ సప్లై చేస్తాము. ఎస్ఎన్జి బీర్ తమిళనాడు వెళ్తాయి. ఫుడ్ ప్రొడక్ట్స్ గ్లోబల్ గ్రీను, కోల్మన్ జార్స్, నెస్కాఫీ డాన్ జార్స్, సిసిఎల్ కాఫీ, బ్రూ కాఫీ వీళ్ళందరికీ సప్లై చేస్తాం. ఇంకా మిగిలిన ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నిటికీ సప్లై చేస్తాం. మా క్వాలిటీ చెకింగ్స్ వచ్చి ఇన్స్పెక్షన్ మిషన్స్, మాన్యువల్ ఇన్స్పెక్షను, ప్యాకింగ్, ఆటో ఇన్స్పెక్షన్స్. మా మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ అన్నీ కూడా స్వీడన్ హెమాట్ క్లాస్ నుంచి. మా ఫర్నెస్ వచ్చి స్వార్గ్ జర్మనీ. మా టెక్నాలజీ అంతా కూడా జర్మనీ, యూకే, వేర్ హ్యాండ్లింగ్ అంతా యూకే, బొటెరో, ఎమ్హాట్, షేపీ, రెవిమేక్, ప్యాకింగ్ ఇన్స్పెక్షన్ మిషన్స్ అన్నీ కూడా సాంజన్ ఎమ్హాట్. ఎంతమంది ఎంప్లాయీస్ ఈ ప్రొడక్షన్లో పనిచేస్తారు సార్? షిఫ్ట్ వైజ్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? మాకు 3 షిఫ్ట్లు ఉంటాయి సార్. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ 6 దగ్గర నుంచి 2 వరకు, బి షిఫ్ట్ వచ్చి 2 నుంచి 10, నైట్ షిఫ్ట్ వచ్చి 10 నుంచి 6, 3 షిఫ్ట్లు ఉంటారు. నా దగ్గర 250 మంది పనిచేస్తారండి. మనం చూసుకోవచ్చు ఈ క్వాలిటీకి సంబంధించి ఎవ్రీ లెవెల్ అంటే ఎన్ని లైన్స్ ప్రొడక్షన్ ఉంటుంది ఈ ప్యాకింగ్ సంబంధించి కానీ ఎన్ని? టోటల్ హైదరాబాద్లో 11 లైన్స్ ఉన్నాయండి. ఫ్లింట్ అంటే వైట్ ఫర్నెస్, అది వైట్ గ్లాసు, దాంట్లో 5 లైన్స్ ఉన్నాయి. గ్రీన్ గ్లాస్ ఫర్నెస్ వచ్చి 6 లైన్స్ ఉన్నాయి. 4 లైన్లో బీర్ బాటిల్స్ తయారవుతాయి. 2 లైన్లో బ్రాండెడ్ విస్కీ, బ్రాండెడ్ బ్రాందీ, ఇంకా అన్ని మిగిలిన వాటర్ బాటిల్స్ తయారవుతాయండి. రెండోది మనం బేబీ మిల్క్ బాటిల్స్ కూడా తయారు చేస్తాం. మార్కెట్లో వాటర్ బాటిల్స్ కూడా షార్ట్ క్వాంటిటీస్లో కూడా అమ్ముతున్నామండి. 10,000, 20,000లో కూడా. పార్టీ మ్యారేజ్ గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్స్లో కూడా వాటర్ బాటిల్స్ చాలామంది తీసుకుంటున్నారు, డిజైన్ బాటిల్స్. గ్లాస్ ఈజ్ ఎ యూజర్ ఫ్రెండ్లీ, గ్లాస్ కెన్ రీసైక్లబుల్, గ్లాస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, ప్లాస్టిక్ ఈజ్ hazardous to health and plastic is not good and harmful to health. Glass is very good. మనం చూసుకున్నాం ప్లాస్టిక్ ఈజ్ హజార్డియస్, హెల్త్కి సంబంధించి మంచిది కాదు. బట్ గ్లాస్ అనేది ఫ్యూచర్లో చాలా బెటర్గా ఉంటుంది, హెల్త్ కాన్షియస్ ఉంటుంది. ఒక మాటలు చెప్పాలంటే ఏజియా గ్లాస్ చిన్న పిల్లలకు సంబంధించినటువంటి బాటిల్స్ కూడా తయారు చేస్తారు, ఎస్పెషల్లీ సాఫ్ట్ డ్రింక్స్ అని చెప్తున్నారు. అంటే మనం చూసుకోవచ్చు అంటే చిన్నపిల్లల బాటిల్స్ అంటే ఎంత హైజీన్ ఉండాలి, సో ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి, సో అలాంటి కేర్కు సంబంధించి ఎంత క్వాలిటీ మెజర్స్ తీసుకుంటారని దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకున్నట్లయితే దాదాపుగా 11 ప్రొడక్షన్ లైన్స్ ఉంటాయి. సో 11 ప్రొడక్షన్ లైన్లలో డిఫరెంట్ బాటిల్స్ అన్నీ కూడా ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇక్కడ నుంచి తయారైనటువంటి ఆ గ్లాస్ బాటిల్స్ అంతా కూడా దెన్ ప్యాకింగ్ సెక్షన్లోకి వెళ్తాయి. సో ప్యాకింగ్ సెక్షన్లో ఎలా ప్యాక్ చేస్తారు, సో ప్యాకింగ్ సెక్షన్ సంబంధించి ఎలాంటి టెక్నాలజీలు వాడతారో మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్యాకింగ్ సెక్షన్కి సంబంధించి ఏజిఐ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం కంప్లీట్గా రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్లేసులలో కొన్ని లైన్స్లో మాన్యువల్ ప్యాకేజింగ్ కూడా ఉపయోగిస్తారు. సో చాలా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తుంది కాబట్టి తరోగా క్వాలిటీ చెక్ అయిన తర్వాత ఈ విధంగా బాటిల్స్ అన్నీ కూడా పూర్తిగా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కంప్లీట్ ప్యాకింగ్ అవుతాయి. మనం చూసుకోవచ్చు. సో కంప్లీట్గా ఏ విధంగా ప్యాకింగ్ అనేది అవుతుందని చూసుకోవచ్చు. ఒక్కొక్క బాటిల్కి సంబంధించి వాటి హైట్కి సంబంధించి కానీ క్వాలిటీకి సంబంధించి కానీ ఎవ్రీ లెవెల్ థరో చెక్కింగ్ ఉంటుంది. మనం ఈ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల దాదాపుగా రోజులో 20 నుంచి 24 లక్షల బాటిల్స్ని ప్యాక్ చేసేటువంటి కెపాసిటీ ఉంది. దాదాపు యూరోప్ కానీ అమెరికా కానీ చాలా పేరొందినటువంటి ఇంటర్నేషనల్ లిక్కర్ కంపెనీలకు వీళ్ళన్నీ కూడా బాటిల్స్ సప్లై చేయడం జరుగుతుంది. సో మనకు దీనికి సంబంధించి ప్యాకేజింగ్ సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. ఏంటంటే మీ పేరేంటి, మీరు శివకుమార్ అండి, ఇక్కడ ఫ్లోర్ ఆఫీసర్ని, ప్యాకింగ్ అండ్ ఫ్లోర్ ఆఫీసర్ని నేను ఇక్కడ.
సార్ ఇప్పుడు గంటకి ఎన్ని బాటిల్స్ ప్యాక్ చేస్తారు? అంటే మీరు అంతా కూడా ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తారు? ఒకవేళ మాన్యువల్గా చేస్తుంటే ఎంత టైం పట్టేది? ఈ రోబోటిక్ టెక్నాలజీ వల్ల ఎంత త్వరగా అవుతుంది? ఇప్పుడు మాన్యువల్గా చేస్తే 1 అవర్ పైనే పడుతుంది. అదే ఇప్పుడు రోబోటిక్తో చేస్తే ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. ఒక పర్ అవర్ 7,000 బాటిల్ మేము రోబోటిక్ తోటి ప్యాక్ చేసేస్తున్నాం. ప్యాకింగ్ సెక్షన్లోకి వచ్చేసరికి ఎంతమంది వర్క్ చేస్తారు? పర్ షిఫ్ట్ 8 అవర్స్ లోపల మినిమం ఒక ఫ్లోర్కి వచ్చి 40 నుంచి 50 మంది ప్యాక్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు అంటే అన్ని రకాలైనటువంటి క్వాలిటీ చెక్ అవుతుంది. ప్యాకేజింగ్కి వచ్చేసరికి కూడా వాటి హైట్కి సంబంధించి కానీ ఏదైనా చిన్న చిన్న డ్యామేజ్ ఉంటే కానీ ఇక్కడ గుర్తిస్తారండి? అన్నీ చెక్ చేస్తారండి. మొత్తం క్వాలిటీ వాళ్ళు ఏమాత్రం ఉన్నా ప్యాక్ అయినా కూడా ప్యాకింగ్ అయిన తర్వాత కూడా బాక్సులు పక్కన పెట్టించి వాళ్ళు క్రాస్ చెక్ చేసి అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే పక్కన పెట్టించి మళ్ళీ రీసార్టింగ్ అనేది రీచెక్ అనేది చేస్తూ ఉంటారండి. ఏమాత్రం డిఫెక్ట్ కనబడినా ఆ బాటిల్ని తీసేస్తామండి. సో చూస్తున్నాం అంటే క్వాలిటీ చెక్కు సంబంధించి తరో చెక్కింగ్గా ఉంటుంది. బాటిల్ వెయిట్కి సంబంధించి చూసుకున్నా, సో బాటిల్కి సంబంధించి చూసుకున్నా ఎవ్రీ లెవెల్లో ఉంటుంది. చూసుకోవచ్చు మనకి అక్కడ సార్టింగ్ స్టేషన్ నుంచి కంప్లీట్గా క్లీన్ బాటిల్స్ ఉన్నాయా లేవా, క్లీన్గా ఉందా లేదా, లేదన్నా బ్రేకేజ్ వచ్చిందా అనేది కూడా కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాతనే వీటన్నిటి కూడా ప్యాకింగ్ సెక్షన్కి పంపించి ఇంటర్నేషనల్ కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఏజే గ్లాస్ అని చెప్పుకోవచ్చు. ఏజే గ్లాస్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు మనతో పాటు ఉన్నారు. మనం చెప్పాం కదా దాదాపుగా 2,000కు పైగా దీంట్లో వర్కర్స్ పనిచేస్తుంటారు. భువనగిరి ప్లాంట్లో చూసుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి బోరబండాకు సంబంధించినటువంటి ఏజే ఫ్యాక్టరీ చూసుకున్నా సరే. సో ఇక్కడ మీ పేరేంటి, ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం ఇక్కడ? నా పేరు కోటేశ్వరరావు అండి. నేను ఇక్కడ 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. క్వాలిటీ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సేఫ్టీ పరంగా ఎట్లా తీసుకుంటారు? గ్లాస్ అనగానే చిన్న చిన్న ముక్కలు పడుతుంటాయి, డ్యామేజ్ జరుగుతుంటాయి. ఎట్లాంటి సేఫ్టీ తీసుకుంటారు ఎంప్లాయీస్ పరంగా? సేఫ్టీ అంటే మాకు పీపీ కిట్స్ ఇస్తారండి. పీపీ అంటే అందులో హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్, సేఫ్టీ షూస్, యూనిఫామ్, అప్రాన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఫ్లోర్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా కంపల్సరీ అవన్నీ ఉంటాయి. స్టాఫ్ వర్క్ చేసే వాళ్ళందరికీ సేఫ్టీ షూ, హ్యాండ్ గ్లౌస్ అన్నీ కనుగొని. అయితే రెగ్యులర్గా మాకు హ్యాండ్ గ్లౌస్ అనేవి నార్మల్గా ఉండేవి. అయితే కంపెనీ వాళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి కంప్రెసిడెంట్ హ్యాండ్ గ్లౌస్ అని చెప్పేసి కొత్తగా డెవలప్ చేసి అవి కూడా ప్రొవైడ్ చేశారు. అంటే అవి వేసుకుంటే గ్లాస్ హ్యాండ్స్ కట్ అవ్వడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ప్రాబ్లమే ఉండదు. అది చాలా యూస్ఫుల్ అండి. బాడీ ఇట్లాంటి కంపెనీలో వర్క్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? కంపెనీలో వర్కింగ్ అనేది నాకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ వర్క్ చేయడం అనేది నాకు చాలా అంటే ఇక్కడ నేర్చుకోవడానికి అంతా కూడా బాగుంటుంది. ప్లస్ సుపీరియర్స్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ అనేది బాగా ఉంటుంది. టైం టు శాలరీస్, సేఫ్టీ వైజు అన్ని ఫెసిలిటీస్ మాకు కంపెనీ బాగానే ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎకో ఫ్రెండ్లీగా మాకు ఉంటుంది. టెక్నాలజీ పరంగా మాకు గ్రోత్ బాగుంది. ఈ కంపెనీ హ్యాపీగా ఉన్నావా ఈ కంపెనీలో పనిచేయడం? మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మాకు అన్ని ఫెసిలిటీస్ కంపెనీ బాగానే ప్రొవైడ్ చేస్తుందండి. టైం టు టైము ఎవ్రీ ఫెసిలిటీస్, ముఖ్యంగా సేఫ్టీ వైజ్ కంపెనీ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. In a commercial glass, we are almost 20% right now, and in the times to come, we will be around 25% of the market share is going to be there. But regarding the cosmetic and perfumery segment, which is consumed in India, I think so by started producing, we will be able to grab a share of close to 35 to 40% in the very first year. I can say the glass market and container glass market has grown well. They have pandemic has not shifted or put down their numbers in the different geographies, and we expect that we are going to put up a new plant in the near future. So once that is there, so our market share from 25% will grow to 30% also. We have earmarked 220 crore in Bongiri for the new investment. Then we add 50 crores for the decoration. So total comes out to be 270, but with the steel prices and cement prices have gone up, so this project will be close to around 300 crores of investment. 300 plus crore of investment will be there. Plan to expand our furnaces, existing furnaces. There also we are going to add more than 150 crores of investment in these furnaces. And once we put up a plant in geographically,
then there will be further investment of 400 crores or maybe 500 crores. More investments will come. Mass production also, in fact, we want to produce the electricity through bio-waste and other measures so that our commitment to sustainability remains very high. We are a zero discharge company. So in this case, we don't have to waste our water, or we don't have to throw our water anywhere in the environment, and we reuse the water and all. Besides that, we are putting a lot of plantation all around, and the other aspects also. And all, we try to cater as much as their requirements, like education, like water and all, through our CSR means. ఇసుకలోంచి తైలం తీయడం అనేది నిజంగా ఒకప్పటి సామెత. బట్ ఇసుకలోంచి గ్లాస్ కంటైనర్ బాటిల్స్ను తయారు చేస్తాం. ఎనీ టైం మీరు ఏ మోడల్ కావాలనుకున్నా కూడా మేము తయారు చేసి రెడీగా ఇస్తామంటోంది ఏజే గ్లాస్. వీడియో జర్నలిస్ట్ ముత్యం శ్రీనివాసులతో కలిసి రాజ్ కుమార్, సాక్షి టీవీ.